ఇప్పుడు బెట్టింగుల్లో ఎక్కువగా కనిపిస్తున్న అంశం ఏంటంటే మెజారిటీ ఎవరికి ఎంత వస్తుంది అనే విషయం మీద ఎక్కువగా కాస్తున్నారు. అంతేగాని చంద్రబాబు ఓడిపోతాడనో జగన్ ఓడిపోతాడనో పందాలు కాయట్లేదు. మెజారిటీ సీట్లు ఎవరికి వస్తాయనేది ఇక్కడ కనిపిస్తోంది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ మీద కూడా ఎవరూ పందాలు కాయట్లేదు. అసలు సీఎం రమేష్ అనే పేరు కానీ ఆయన పార్టీ గుర్తు కానీ ప్రజల్లోకి పెద్దగా వెళ్లలేదు. కానీ ఆయన చేసిందంతా చేశారు. ఖర్చు పెట్టి తిరిగారు. కార్యకర్తలతో కలిసి ప్రచారము చేశారు. అనకాపల్లిలో టీడీపీకి వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతం. అయితే ఇక్కడ సీఎం రమేష్ ని ఒక టీడీపీ అభ్యర్థిగా చూశారే కానీ కమలం అభ్యర్థిగా ప్రజలు చూడలేదు. సైకిల్ కనిపించిన చోట ఓటేశారు కానీ ఎంపీ గుర్తుల్లో కమలానికైతే వేయలేదు అన్నది క్లారిటీగా తెలిసిపోతుంది. అయితే ఈ రెండు గుర్తులకు అంటే సైకిల్ కనిపిస్తే దానికి, కమలం కనిపిస్తే ఓటేశారు కాబట్టి తన విజయం పక్కా అని తెలుస్తోంది. అలాగే పోల్ మేనేజ్మెంట్ చేయడానికి నియోజకవర్గ అభ్యర్థులకు ఒక్కొక్కరికి 10 కోట్లు, అలాగే ప్రతి ఓటర్కు 2,000 రూపాయలు ఇవ్వడం చేశారు. తన సైడ్ నుంచి చేయాల్సినంత చేశానని గెలుపు ధీమాతో సీఎం రమేష్ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే జూన్ 4న వచ్చే రిజల్ట్స్లో సీఎం రమేష్ ఇక్కడ నుంచి గెలిస్తే గనక కేంద్ర మంత్రి వర్గంలో స్థానం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పినా తిప్పొచ్చు కూడా. ఆయన గెలుపు మీదే ఆయన భవిష్యత్తు ఆధారపడింది.